కడప జిల్లా వేంపల్లిలోని ప్రసిద్ధ గండి ఆంజనేయ స్వామి క్షేత్రం వద్ద భక్తులకు ప్రమాదం పొంచి ఉందని రైతు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ విద్యుత్ టవర్లతో నిండిపోవడంతో భక్తులపై రేడియేషన్ ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందని భక్తులు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రాన్ని ప్రకృతిమయంగా మార్చి భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై వెంటనే కమిటీ ఏర్పాటు చేసి పరిశీలించాలన్నారు. 3 నెలల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. గండి వీరాంజనేయ స్వామి దగ్గర ఉన్నటువంటి హై టెన్షన్ విద్యుత్ వైర్లు, అదేవిధంగా ఆ టవర్లని తొలగించాలని చెప్పి మొట్టమొదటిసారిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గండి వీరాంజనేయ స్వామి చరిత్ర ఈ రాయలసీమలోనే అత్యంత ప్రముఖమైన నాయకుడుగా, ప్రముఖమైన దేవుడుగా ఆయన ఎంతోమంది భక్తులు విశ్వసించేటువంటి శ్రీ గండి వీరాంజనేయ స్వామి పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ అయితేనేమి, నది అయితేనేమి పొల్యూషన్ అయిపోయింది. ఇటువంటి స్థితి అక్కడ ఎందుకు వచ్చింది? చరిత్రలో సర్ థామస్ మన్రో గారు ఈ గండి పర్యటన చేసినప్పుడు అక్కడ బంగారు తోరణం కనిపించింది. అది కనిపించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా 6 మాసాలు తిరగకముందే మరణించే అవకాశం ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి పూజారులైతేనేమి, మనకంటే పెద్దలైతేనేమి అందరూ చెప్పడం జరుగుతూ ఉంది. అటువంటి శ్రీరామచంద్రుడు శ్రీలంకకు వెళ్ళే దారిలో ఆ యొక్క తోరణాన్ని శ్రీ ఆంజనేయ స్వామి అక్కడ కట్టాడనేటువంటి నానుడి కూడా మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి గండికి వెళ్ళని కుటుంబమే లేదు. హిందువుల దగ్గర నుంచి, ముస్లిమ్స్ దగ్గర నుంచి, క్రిస్టియన్స్ దగ్గర నుంచి, బౌద్ధుల దగ్గర నుంచి అందరూ కూడా ఆ గండి వీరాంజనేయ స్వామికి భక్తులైన మాట